ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక భారీ బడ్జెట్ తో సోషియో ఫ్యాంటసీ కథనంతో రెడీ అవుతున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కనిపించబోతుండడం విశేషం. ఇక త్రిషనే కాకుండా మరో 5 మంది అందాల భామలు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారట. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్ లో కమర్షియల్ బౌండరీ నుంచి బయటకి వచ్చి చేయబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక దీని తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కాస్త డిఫరెంట్ కథనే ప్రయత్నం చేయబోతున్నారట. ఇక మెగా 157 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుందని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమా చేసిన మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతుందట. జీవీఎస్ రవి ఈ మూవీకి కథ అందించినట్లు సమాచారం. అలాగే మెగాస్టార్ కూతురు సుస్మిత కొనెదల ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తో నిర్మించబోతోందని తెలుస్తోంది. ఇక ఈ ఏడాదిలోని మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు పెళ్లి అయిన మధ్య వయస్కుడి పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇది గనక నిజమైతే ఖచ్చితంగా మెగాస్టార్ కెరీర్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ కథాంశం ప్రెజెంట్ లో ఉంటుందా లేదంటే పీరియాడికల్ జోనర్ లో పాన్ ఇండియా ఫీల్ తో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం చేస్తున్న విశ్వంబర మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం చిరంజీవి కథల ఎంపిక కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక రెగ్యులర్ కమర్షియల్ లైన్ నుంచి బయటికి వచ్చి డిఫరెంట్ కథలను చేసే ఛాన్స్ ఉంది. ఇక మోహన్ రాజా మూవీకే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు హరీష్ శంకర్ మరో యంగ్ డైరెక్టర్ కథలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. మరి వీటిలో వాస్తవం ఎంత అనేది వచ్చే ఏడాది తెలిసే ఛాన్స్ ఉంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ అంటే ఖచ్చితంగా కమర్షియల్ లైన్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా కొత్త కథలతో మెగాస్టార్ చిరంజీవి గారు కొత్త డైరెక్టర్లని లైన్లో పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.